ఏపీజే అబ్దుల్ కలాం ఒక మాట అంటారు కదా మేడం, డ్రీమ్స్ అందరు కలగంటారు కానీ అందరూ అచీవ్ చేయలేరు అనమాట. సో కొందరు మాత్రమే అచీవ్ అవుతారు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు కళల వల్ల ఆ కళ వాళ్ళకి నిద్ర పట్టకుండా చేస్తుంది. అదే డ్రీమ్ అన్నమాట. సో నేను తీసుకున్న డిసిజన్, నేను తీసుకున్న నిర్ణయం నాకు 3 months నాకు నిద్ర లేకుండా చేసేసింది. నైట్ నేను 2 o'clock వస్తాను మళ్ళీ నా రూమ్కి. ఇట్లా పడుకుంటాను, మళ్ళీ ఏదో తెలియని ఇక రివిజన్ చేసుకుంటా. కళ్ళు మూసుకుంటే నా ఫార్ములాస్, నా సబ్జెక్టే అన్ని రివిజన్ అవుతూ ఉంటుంది. 3 months దాకా స్లీపింగ్ ఏం పడుకోలేదన్నమాట. సో అట్లే నిద్ర లేకుండా అట్లా గడిపేసి లాస్ట్ ఫిబ్రవరిలో 6th అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి మా గురువు జీకే సార్, గోపాలకృష్ణమూర్తి సార్కి నేను కాల్ చేసిన. మా గురువు గారికి కాల్ చేసి, సార్ ఇట్లా అయిపోయింది సార్ ఎగ్జామ్, సో డెఫినెట్గా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది సార్ ఇట్లా అని చెప్పేసి మీరే చెప్పారా? నేనే చెప్పేశాను అనమాట. నాకు తెలిసి ఏంటంటే ఆల్ ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ అనేది గేట్ ఎగ్జామ్ మేడం. నాకు తెలిసి సమ్ టైమ్స్ యూపీఎస్సీ ఆల్వేస్ ఉంటుంది. యూపీఎస్సీ చాలా టఫ్ ఉంటుంది. ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే అండ్ ఐఐటి కాన్పూర్ ఇవి కనెక్ట్ చేస్తే మాత్రం పేపర్ వ్యవస్థ టఫ్గా ఉంటుంది. మాకు కూడా అదే గేట్ రేంజ్లో అదే పేపర్ వచ్చేసింది. సో నేను చేసిన నా ప్రిపరేషన్స్, నా జర్నీ పర్ డే 22 గంటలు కష్టపడ్డా మేడం. నా టైం టేబుల్లో పెట్టుకున్నాను 4D పిక్చర్ అని పెట్టుకున్నాను అనమాట. సో 4D పిక్చర్ అంటే ఏదో 3D మూవీస్లా కాకుండా 4D అంటే ఫస్ట్ ఒక డైరెక్షన్ అనమాట. నేనేం అవ్వాలి, నేనేం చేయాలి, ఒక విజన్ లేకుండా మనం ఏదో గుంపులో గోవిందలాగా వెళ్తే మనం సక్సెస్ కాలేము. సో ఫస్ట్ ఒక డైరెక్షన్స్ ఏంటంటే ఒక గేట్ అండ్ యూపీఎస్సీ డైరెక్షన్ ఇది పట్టుకున్న తర్వాత సెకండ్ ఏంటంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి సెకండ్ డే, ఫస్ట్ డి డైరెక్షన్, సెకండ్ డి డిసిప్లిన్. అందరికీ అరే నేను గేట్ అయిపోతా, నేను యూపీఎస్సీ క్రాక్ చేస్తాను, నేను ఇది అయిపోతా అది అయిపోతా అని చెప్పడం ఎందుకు? డిసిప్లిన్గా నువ్వు పెట్టుకున్న గోల్కి నువ్వు డిసిప్లిన్గా నువ్వు ఫాలో చేయాల్సిందే. సెకండ్ డి డిసిప్లిన్. థర్డ్ డి ఏంటంటే డిసిప్లిన్తో పాటు నేను వెళ్ళే డైరెక్షన్స్ రైట్ రాంగా 100కి 100 సార్లు ఆలోచించుకోవాలి మనం. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావద్దు. ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వు, ఎన్నిసార్లు కన్నీళ్ళు కార్చు, ఎన్నిసార్లు నీ చెమట చుక్కని ఎన్నిసార్లు చేసినా సరే నువ్వు మాత్రం మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసుకోవద్దు. అది సాధించే వరకు మనం పోరాడుతూనే ఉండాలి అంతే. సో అది డైరెక్షన్స్. తర్వాత డెడికేషన్స్. నీ జీవితం మొత్తాన్ని నువ్వు త్యాగం చేయాల్సిందే అక్కడ. డెడికేషన్స్ అయిన తర్వాత జస్ట్ వే టు సక్సెస్. అదే బ్లాస్ట్ అయింది 2019 ఆల్ ఇండియా 29th ర్యాంక్. సో అక్కడ నుంచి బయటకు వచ్చాను మేడం. నా ఐఐటీలో ఏంటంటే నేను అప్పుడు 68 kgs ఉండే. నేను అప్పుడు 68 kgs నుంచి నేను ఈ 3 monthsలో ఫుడ్ లేక, సరిగ్గా నిద్ర లేక, నేను పడుకుంటే కూడా నాకు నిద్ర వచ్చేది కాదు. ఇంకొకటి ఏంటంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను 2 daysకి 3 daysకి స్నానం చేయటం అనమాట. టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే ఒక 1/2 hour టైం కూడా నేను 1/2 hourలో ఒక 10 formulas నేను రివైజ్ చేసుకుంటా. 2 నిమిషాలు స్నానం అండి, దాన్ని కూడా మేడం 2 minutes కూడా నాకు ఎంత వాల్యుబుల్ అంటే అంత వాల్యుబుల్ టైమింగ్. అది సరిపోయింది. 2 seconds కూడా నాకు కళ్ళు మూసుకోవడానికి కూడా నాకు అంత భయం అనమాట. ఎందుకంటే అది డూ ఆర్ డై టైమింగ్ నాకు. అది ఏదైనా చేయాలి ఇక అంతే, అది చేసేంత వరకు నిద్రపోవద్దు ఇక అంతే. సో అట్లా ఫిక్స్ అయ్యాను. సో లాస్ట్కి క్రాక్ అయిపోయింది. కాకపోతే వెరీ బ్యాడ్ మూమెంట్ ఏంటంటే కంప్లీట్గా నా బాడీ మొత్తం ఇదైపోయింది. సో వీక్ ఆల్మోస్ట్ 68 kgs నుంచి నేను 37-38 kgsకి వచ్చినప్పుడు రిటర్న్ రాగానే ఐఐటి రోడ్కి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినా. 3 months తర్వాత కొంచెం రికవర్ అయింది బాడీ తర్వాత. అంటే అంత డీప్గా వెళ్ళిపోయింది అనమాట. ఫుడ్ లేదు, నిద్ర లేదు. సో అట్లా. బట్ సో గేట్ అయింది అలాగా. కానీ గేట్కి యూపీఎస్సీ నెక్స్ట్ ఇమీడియట్గా యూపీఎస్సీ రాశారు. అదే ప్రిపరేషన్ స్ట్రాటజీ 2020లో వచ్చేసింది. సెలెక్టెడ్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ ఐఆర్ఎస్ ఇది అనే వచ్చింది. బట్ నేనంటే ఇది ఎన్హెచ్ఐ తీసుకున్నాను. సో ఎన్హెచ్ఐ ఏంటంటే కొంచెం గ్రోత్, బిల్డింగ్ ఏ నేషన్, నాట్ జస్ట్ ఏ రోడ్స్ అనమాట. సో అట్లా నాకు డిపార్ట్మెంట్ మళ్ళీ కోర్ కాబట్టి ఓఎన్జీసీ రేంజ్ చేసి ఇక్కడ వచ్చేసాను. ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పండి. ఫస్ట్ మీది ఇంజనీరింగ్ అయిన తర్వాత ఎక్కడైనా జాబ్ చేశారా? చేశాను, 5 years చేశాను. ఎక్కడ చేశారు? ఇక్కడే కాలేజెస్లో ఫ్యాకల్టీగా చేశాను. తర్వాత
మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినట్టున్నారు. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను, కాలేదు. సెకండ్ అటెంప్ట్ ఇమీడియట్ గా ఇచ్చారా, నెక్స్ట్ ఇయర్ ఇచ్చారా? లేదు, గ్యాప్ వచ్చింది. ఎన్నేళ్ళు గ్యాప్ ఇచ్చారు? 3 years గ్యాప్ వచ్చింది. ఓకే, ఆ 3 years ఏం చేశారు? 3 years ఇదే ఇక ప్రిపరేషన్స్, ఐఐటికి జాయిన్ అవ్వడం. ఇక నాది వేరే టార్గెట్ ఉండే కదా, కొంచెం పీడిఎఫ్ చేసేసి ప్రొఫెసర్ కావాలని చెప్పేసి. సో మా అమ్మ కన్నీళ్ళు నాకు డైరెక్షన్ మార్చేసింది అంతే. సెకండ్ అటెంప్ట్ తర్వాత గేట్ రాసారా? ఎస్. గేట్ రాసిన సంవత్సరమే మీరు యూపీఎస్సీ కూడా రాశారు. ఐ గాట్ ఇట్ నౌ. సో ఫైనల్గా థర్డ్ అటెంప్ట్లో యూపీఎస్సీ సాధించారు. దట్స్ అమేజింగ్. అంటే మీరు ఆప్షనల్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు? సివిల్ ఇంజనీరింగ్ ఎక్కువ తీసుకున్నాను. సేమ్ థింగ్. సివిల్. భయపడలేదా? దాని అది స్కోరింగ్ సబ్జెక్ట్ కాదంటారు కదా యాక్చువల్లీ. అట్లేం లేదు, మాకు ఇప్పుడు ఇంజనీరింగ్ సర్వీస్ ఏంటంటే సేమ్ మాదే కోరే ఉంటుంది. జిఎస్ ఏంటంటే అది కామన్ ఉంటుంది. ఇక జిఎస్ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఇవి మా కామన్ ఉంటుంది అందరికీ. సో ఆప్టిట్యూడ్, రీజనింగ్ కామన్, అది ఫస్ట్ పేపర్ కామన్. ఇక సెకండ్ పేపర్ మాది కోరే ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్. స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు అని చాలా మందికి భయపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? భయపడవద్దు. ఫస్ట్ మనం ఎగ్జామ్స్లో మనం ఎంత అవుట్పుట్ ఇస్తామో అదే మనకి సక్సెస్కి చాలా దగ్గర చేస్తుంది. మనం భయపడి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఇది నాతో అవుతుందా లేకపోతే ఎట్లా ఏంది అని మనం భయపడుతూ మనం ఉండిపోయాం అనుకో, మనం అక్కడే ఆగిపోతాం. మనం ఏది క్లర్క్ జాబ్ కూడా మనం క్లర్క్ చేయలేము. ఏదైనా భయపడకుండా మనం ఫస్ట్ డిసిజన్ తీసుకున్నప్పుడే ఇతో నాది అవుతుందా కాదా, దాన్ని బట్టి మనం ఖచ్చితంగా మనం గోల్ని ఖచ్చితంగా మనం ఫిక్స్ చేసుకోవాలి అంతే. రైట్. సో దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. గేట్ ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు మీరు? గేట్ నేను ఏఎస్ అకాడమీలో తీసుకున్నాను, ఇక్కడ హైదరాబాద్. కానీ చాలామంది ఐదర్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ మీద కానీ లేదా గేట్కి కోచింగ్ సెంటర్స్ కానీ ఎన్ని కోచింగ్ సెంటర్ మీద ఎంతవరకు డిపెండ్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఫస్ట్ అడిగేది అందరూ ఏంటంటే ద బెస్ట్ అకాడమీ మాకు చెప్పండి అని అంటారు. నాకేమనిపిస్తుంది అంటే ఎవరైనా అకాడమీలో నేర్చుకునేది ఓన్లీ ఒక 20 to 30% అనిపిస్తుంది నాకు. మిగతాది 70% డెఫినెట్గా వీళ్ళ పర్సనల్ ఎఫర్టే కనపడుతుంది నాకైతే. సో మీరేం చెప్తారు? ఒకటి, కోచింగ్ మనకి ఇచ్చేది జస్ట్ ఒక 20-30% జస్ట్ కాన్ఫిడెన్స్ మనకి అంతే. అది కంప్లీట్గా కోచింగ్ తీసుకుంటే మనం ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుందా, ఖచ్చితంగా మనం యూపీఎస్సీ క్రాక్ చేస్తామా, ఖచ్చితంగా మనం గేట్ క్రాక్ చేస్తామా, అది ఆ థింకింగ్ నుంచి మనం బయటకు వచ్చేసి మనకి కోచింగ్ మనకి ఇచ్చేదంటే జస్ట్ డైరెక్షన్ అంతే. ఒక డైరెక్షన్స్ ఈ వేలో వెళ్తే ఒక బూస్ట్ని మనకి ఇస్తుంది తప్ప మన నెక్స్ట్ మన 80-90% అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తాం, మనం సబ్జెక్ట్ని మనం ఎంత థరోగా మనం ప్రిపరేషన్లో మనం చేస్తాం, మనం నేర్చుకుంటాం. సో దానిపైనే మన నాలెడ్జ్ అనేది, మన సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం కోచింగ్ కోచింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తా అని చెప్తే వేస్ట్ అనమాట. అది కరెక్ట్. నేనేం చెప్తానంటే కోచింగ్ అనేది జస్ట్ ఒక గైడెన్స్ లాంటిది అంతే. గైడెన్స్, ఒక జస్ట్ డైరెక్షన్. సో 80-90% అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది సక్సెస్ అనేది అంతే.